ఆ దేవదూతలు వచ్చి లాజరును తీసుకుని వెళుతున్నాడు అనేటువంటి సందర్భంలో తర్వాత ఏమై ఉంటుందో అనేటువంటి మాటనో, లేదా తర్వాత ఏ రీతిగా చనిపోయినటువంటి నీతిమంతులు పరదేశికి వెళతారు అనేటువంటి దానిలో వివరించి ఉండేటువంటి వాడు దేవుడు. మనము నమ్ముకున్న దేవుడు, మనల్ని నమ్మిన దేవుడు మనకు చెప్పకుండా ఏమి జరిగించడానికి. ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపలో ఈ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈ ప్రకటన గ్రంథంలోని 22 అధ్యాయాలను ధ్యానించడానికి ప్రభు కృపను అనుగ్రహించేలాగున మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకునండి. వీక్షిస్తున్నటువంటి వారిని బట్టి హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీకు చెల్లిస్తూ దేవునిని నిజముగా హృదయపూర్వకముగా నిండు మనసుతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈ ప్రకటన గ్రంథం గురించి కొందరు కొన్ని వీడియోలనే చూస్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. మొదటి అధ్యాయము నుంచి మొదటి వచనము నుంచి చెప్పబడుతూ వచ్చినాయి కనుక దయచేసి మొదటి అధ్యాయము నుంచి కూడా మీరు ఆ వీడియోలన్నీ వీక్షించడానికి ప్రయత్నం చేయండి. కొన్ని కామెంట్స్ పెట్టేటప్పుడు మీరు ముందున్న వీడియోలు చూడలేదు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. రైట్, మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథములోని 6వ అధ్యాయంలో 5 ముద్రల వరకు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈ 6వ ముద్ర ధ్యానం చేయడానికంటే ముందు ప్రభు అయిన యేసుక్రీస్తు 6వ ముద్రను పరలోకములో దేవుని సింహాసనము దగ్గర ఉండి విప్పదీయడానికంటే ముందు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులను మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. గత వీడియోలో దేవుని కొరకు హతసాక్షులుగా మారినటువంటి వారిలో 1,44,000 మంది, వారిలో ఇశ్రాయేలీల 12 గోత్రాలలో నుంచి దాను గోత్రము మినహాయించి మిగిలినటువంటి వారిలో 1,44,000 మందిని దేవుడు హతసాక్షులుగా మారడానికి, ఇశ్రాయేలీలు దేవునిని అంగీకరించడానికి ఏమి జరిగింది అనేటువంటి దాని గురించి మనం ధ్యానం చేశాం. ఈ దినాన 6వ ముద్రను విప్పదీయడానికంటే ముందు ప్రపంచమంతటా కూడా ఆలోచన చేసేటువంటిది ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఉన్నది. అదేమిటయ్యానంటే, హతసాక్షులైనటువంటి వారు బలిపీఠము క్రింద ఉన్నారు. బలిపీఠము క్రింద ఉన్నటువంటి వారు భూమి మీదనే నిజమైనటువంటి బలి అర్పించినటువంటి ఆ గొల్గతా కొండ మీద ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి పాపముల నిమిత్తము బలియాగమైపోయాడు కనుక ఆ కొండ క్రింద గృహలో ఉన్నటువంటి ఇర్మియా గారు దాచినటువంటి మందసము దగ్గరకు, ఆ మందసం మీద ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ఉన్నది అని, ఆ మందసము దగ్గరకనే పరిశుద్ధాత్మ దేవుడు హతసాక్షులైనటువంటి వారిని సమకూరుస్తూ ఉన్నాడు అని గత వీడియోలో మనం ధ్యానం చేశాం. అయితే ప్రాముఖ్యముగా మనకు అర్థం కావలసినటువంటి మాట ఒకటి ఉన్నది. యేసుక్రీస్తు పరలోకములోనే ఉన్నాడు అనడానికి, పరిశుద్ధాత్మ దేవుడు హతసాక్షులైనటువంటి వారితో భూమి మీద ఉన్నాడు అనడానికి మరొక బలమైనటువంటి ఆధారము బైబిల్లో మనకున్నది. అదేమిటయ్యానంటే, హతసాక్షులైనటువంటి వారు భూమి మీద ఎందుకు ఉండవలసి వచ్చింది అనేటువంటి ఆలోచన మనం చేయాలి. చాలామందికి ఈ ఆలోచన వస్తుంది, సర్వసాధారణంగా చనిపోయినటువంటి వారి ఆత్మలు పరదేశికి వెళతాయని, దేవునిని అంగీకరించకుండా చనిపోయినటువంటి వారు పాతాళానికి వెళతారని మనందరికీ తెలుసు. మరి హతసాక్షుల ఆత్మలను ఎందుకు భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉంచాడో ఈ దినాన మనం ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహిమ కలిగిన మా యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఘనమైన ప్రశస్తమైన మీ నామములో మేమందరము అయా మీ ఎదుట ఉండగా మీ మాటలు వినడానికి ఆశ కలిగి, అయా తండ్రి వినగలిగేటువంటి చెవులతోటి నీ సన్నిధిలో ఎదురు చూస్తూ ఉన్నాం. కనికర పూర్ణుడా, సహాయాన్ని దయచేయండి. గ్రహించగలిగేటువంటి మనస్సును మాకు అనుగ్రహించండి. ఈ చివరి దినాలలో మేము ఉంటూ ఉండగా, భయంకరమైన దినాలలో మేము ఉంటూ ఉండగా, యుద్ధాల గురించినటువంటి వార్తలు వినబడుతూ ఉండగా తండ్రి, ఏ రీతిగా విశ్వాసములో స్థిర నివాసము చేయాలో,
సాతానుడు గలిబిలి నుంచి మేము ఏ రీతిగా రక్షింపబడాలో మీ వాక్యము చేత పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని బలపరచి స్థిరపరచమని బ్రతిమలాడుచు ఉన్నాం. వీక్షిస్తున్న బిడ్డలందరూ నీ ఆత్మచేత నింపబడి శ్రేష్టమైన మీ ఆలోచనలను, మీ తలంపులను మీ వాక్యములో కనుగొనడానికి సహాయాన్ని దయచేయండి. మా ఉద్దేశాలను, మా ఆలోచనలు వాక్యమునకు అతికించక మీ వాక్యములో మీరు మాకు ఏమి బోధించారో అనేటువంటిది నిండు మనస్సుతో మేము అంగీకరించడానికి సహాయాన్ని దయచేయండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు మారు మనసు రక్షణ అనుభవాన్ని దయచేయమని యేసయ్య పుణ్యనామమును అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు. సర్వసాధారణంగా మనకు వచ్చేటువంటి ఆలోచన ఏమిటి? హతసాక్షులైనటువంటి వారు భూమి మీద ఎందుకు ఉన్నారు? ఈ భూమి మీద ఉన్నారు అనేటువంటిది కూడా కొంతమంది నమ్మరు. చనిపోయినటువంటి వారి ఆత్మలు 100% పరలోకం వెళ్ళిపోయినాయి అని, పరలోకములో బలిపీఠము క్రింద ఉన్నారు అని కొంతమంది యోచన చేస్తూ ఉన్నారు. పరలోకములో బలిపీఠము అనేటువంటిది 6వ ముద్ర అయిపోయిన తరువాత 7వ ముద్రలో కనబడుతూ ఉన్నది. ఆ 6వ ముద్రకు ముందు 7వ ముద్రకు ముందు 6వ ముద్ర వరకు పరలోకములో బలిపీఠము లేదు. ఫస్ట్ పాయింట్. రెండవది, హతసాక్షులైనటువంటి వారు భూమి మీదే ఉన్నారు అనడానికి పరదేశి ఉంది కదా, పరదేశికి ఎందుకు వెళ్ళలేదు అనేటువంటి ఆలోచన కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు. సరే, పరలోకము కాదు, పరదేశికి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది కదా, పరదేశికి ఎందుకు వెళ్ళలేదు అనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. ఈ హతసాక్షుల యొక్క మరణాలను మొదటి ముద్రను విప్పదీసినది మొదలుకొని 5వ ముద్ర 6వ ముద్ర వరకు కూడా శిరఛేదనం చేయబడినటువంటి వారు లేదా దేవుని వాక్యము నిమిత్తం హతసాక్షులుగా మార్చబడుతున్నటువంటి వారు భూమి మీదే ఉన్నారు అని గట్టిగా చెప్పడానికి కారణం ఏమిటయ్యానంటే, క్షుణ్ణముగా మనం ధ్యానం చేసినప్పుడు మన మనసుతోటి కాక దేవుని వాక్యమును ఆధారము చేసుకొని మనం ధ్యానం చేసినప్పుడు సర్వసాధారణంగా చనిపోయినటువంటి వారు ఎక్కడికి వెళ్తారు? దేవునిని అంగీకరించినటువంటి వారు, దేవునిని తెలుసుకొన్నటువంటి వారు, అన్యులు, లోక సంబంధమైన కార్యకలాపాలలోనూ పాపాలలోనూ ఉన్నటువంటి వారందరూ చనిపోయిన వెంటనే పాతాళానికి వెళ్ళిపోతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. యేసుక్రీస్తును అంగీకరించి యేసుక్రీస్తుతో పాటు భూమి మీద బ్రతికినంత కాలము ఆయన యొక్క సన్నిధిలో నివాసము చేస్తూ వాక్యానుసారముగా జీవించి పాపమునకు అవకాశము లేకుండా సర్వసాధారణమైనటువంటి మరణము చెందిన వారు ఎక్కడికి వెళతారు? పరదేశికి వెళతారు. ఇంతకు ముందు అనగా యేసుక్రీస్తు చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లెగవక మునుపు నీతిమంతులు కూడా పాతాళములోనే ఉన్నారు అనేటువంటిది మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచేటప్పుడు చెరను చెరగా తీసుకొని వచ్చి తండ్రి కుడి పార్శ్వమును అనగా 3వ ఆకాశమును, ఇంకా వివరంగా చెప్పుకోవాలి అనంటే పరదేశి అనేటువంటి ఆ 3వ ఆకాశములో చనిపోయినటువంటి వారందరినీ కూడా అక్కడ ఉంచారు. ఇక్కడ ఇంకొక మాట కూడా మనం ధ్యానం చేయాలి. హేబేలు మొదలుకొని నీతిమంతులుగా ఉండి చంపబడినటువంటి వారు చాలామంది ఉన్నారు. హేబేలు మొదలుకొని మొదటి ముద్ర విప్పదీయడానికంటే ముందు చనిపోయినటువంటి వారు హతసాక్షుల లెక్క చాలానే ఉన్నది. జాగ్రత్తగా ఆలకించండి. ఈ హతసాక్షులైనటువంటి వారు, మరలా చెప్తున్నాను, మొదటి ముద్ర విప్పదీయడానికంటే ముందు చనిపోయిన వారు, మొదటి ముద్ర ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకంలో విప్పదీయడానికంటే ముందు చనిపోయినటువంటి వారు, చంపబడినటువంటి వారు, హతసాక్షులైనటువంటి వారు ఎక్కడికి వెళ్ళారు? వారు కూడా పరదేశిలోనికే వెళ్ళినట్లుగా మనకు తెలుసు. యేసుక్రీస్తు చనిపోవడానికి, పునరుద్ధానుడై తిరిగి లేగడానికంటే ముందు హతసాక్షులైనటువంటి వారు, దేవుని వాక్యం కోసం చనిపోయినటువంటి వారు పాతాళానికి వెళ్ళి యేసుక్రీస్తు పునరుద్ధానుడైనప్పుడు, యేసుక్రీస్తు చనిపోయిన వెంటనే వారి యొక్క ఆత్మలు భూమి మీద ఉన్న వారి దేహాలను స్వతంత్రించుకున్నాయి అని మత్తయి సువార్తలో మనం చదువుకుంటాం. బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు లేపబడును అనేటువంటి మాట మనకి మత్తయి రాసినటువంటి సువార్త 27వ అధ్యాయంలో మనం చదువుకుంటాం.
51 నుంచి కూడా చదువుకుందాం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందికి రెండుగా చిరిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. ఇదంతా మీ అందరికీ తెలిసిందే, కానీ స్పష్టమైనటువంటి ఆలోచన మనకు రావడానికి మీకు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు చనిపోవడానికి ముందు చనిపోయిన హతసాక్షులు, హేబేలు మొదలుకొని యేసుక్రీస్తు చనిపోవడానికి ముందు హతసాక్షులు గావించబడినటువంటి వారందరూ కూడా ధర్మశాస్త్రము వారి మీద ప్రభావము చూపనంత వరకు, అనగా ధర్మశాస్త్రము వచ్చిన తర్వాత హతసాక్షులైనటువంటి వారి మీద వారి యొక్క శరీరాలు పునరుద్ధానం అవ్వలేదు. ధర్మశాస్త్రము వచ్చిన తరువాత చనిపోయినటువంటి వారి ఆత్మలే యేసుక్రీస్తు చెరగా తీసుకొని వచ్చాడు. ధర్మశాస్త్రం రాకమునుపు చనిపోయినటువంటి హతసాక్షులను యేసుక్రీస్తు శరీరాలతో కూడా లేపడానికి వారికి ప్రభావాన్ని, శక్తిని, జీవాన్ని అనుగ్రహించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యేటప్పుడు ఏ గ్రూపులు ఉన్నారు వారితో? యేసుక్రీస్తుతో పాటు హేబేలు మొదలుకొని ధర్మశాస్త్రం రాకమునుపు హతసాక్షులు గావించబడినటువంటి వారు, దేవుని కోసము చంపబడినటువంటి వారు, ప్రవక్తలే కానీ, విశ్వాసులే కానీ, దేవుని అంగీకరించినటువంటి వారే కానీ, నీతి న్యాయములను అనుసరించి నడిచినటువంటి వారే కానీ, వీరందరూ కూడా ఒక గ్రూపుగా ఉన్నారు, వారి శరీరాలతో ఉన్నారు. ధర్మశాస్త్రము తర్వాత హతసాక్షులుగా చంపబడినటువంటి వారు, యాజకులే కానీ, ప్రవక్తలే కానీ, ఎవరైతే చంపబడ్డారో వారి ఆత్మలు మాత్రమే యేసుక్రీస్తు చెరగా తీసుకొని వచ్చాడు. సర్వసాధారణంగా చనిపోయినటువంటి వారు కూడా ఇంకొక గ్రూపులో ఉన్నారు. ఇప్పుడు 3 రకాల గ్రూపులు ఉన్నారు. దేవుని కోసము చనిపోయినటువంటి సర్వసాధారణమైన మరణం చెందినటువంటి నీతిమంతులు ఉన్నారు, ధర్మశాస్త్రము రాకమునుపు చనిపోయినటువంటి వారు ఉన్నారు, ధర్మశాస్త్రము వచ్చిన తరువాత హతసాక్షులు గావించబడిన వాళ్ళు ఉన్నారు. ఈ 3 గ్రూపులైనటువంటి వారిని పరదేశికి యేసుక్రీస్తు తీసుకుని వెళ్ళాడు. ఇంతవరకు మనకు అర్థం అవ్వాలి, చాలా జాగ్రత్తగా ఆలకించండి. అక్కడ నుంచి యేసుక్రీస్తు చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచి వెళ్ళిపోయినది మొదలుకొని మొదటి ముద్ర విప్పదీసేటంత వరకు కూడా సర్వసాధారణంగా చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉదాహరణకి చెప్పాలి అనంటే, ఈ ప్రకటన గ్రంథం రాసినటువంటి అపోస్తులుడైనటువంటి యోహాను గారు సర్వసాధారణంగానే చనిపోయారు. ఈయన ఆత్మ కూడా పరదేశికే వెళ్ళింది. ఏది? దర్శనాన్ని చూసి ప్రకటన గ్రంథం రాసిన తర్వాత ఆయన చనిపోయినప్పుడు ఈయన ఆత్మ కూడా పరదేశికి వెళ్ళింది అనేటువంటిది మనందరికీ తెలుసు. అయితే ఈ హతసాక్షులైనటువంటి వారి ఆత్మలు మరి యేసుక్రీస్తు చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచి వెళ్ళిపోయిన తరువాత ఈ బలిపీఠం క్రింద ఉన్నాయా అని అడుగుతూ ఉన్నారు. కొంతమంది ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. మొదటి ముద్ర విప్పదీసేటంత వరకు కూడా వాళ్ళు కూడా పరదేశికే వెళ్ళారు. హతసాక్షులైనటువంటి వాళ్ళు, అపోస్తులు కానీ, అంతకుముందు చంపబడినటువంటి వారు కానీ, స్టెఫను మొదలుకొని మొదటి ముద్ర విప్పదీయబోయే ముందు వరకు కూడా క్రీస్తు నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము చంపబడినటువంటి వాళ్ళు ఎవరైనాను సరే అందరూ కూడా పరదేశికి వెళ్ళారు. మంచిది. ఇంతకు నువ్వు చెప్పని ఉద్దేశించినటువంటి మాట ఏమిటి అని మీరు అడిగితే, మొదటి ముద్ర విప్పదీసినది మొదలుకొని చంపబడినటువంటి ఆత్మలు పరదేశికి వెళ్ళలేదు, హతసాక్షులైనటువంటి వాళ్ళు పరదేశికి వెళ్ళలేదు. మరలా చెప్తున్నాను, మొదటి ముద్ర విప్పదీసినది మొదలుకొని చంపబడుతూ ఉన్నటువంటి హతసాక్షులు పరదేశికి వెళ్ళలేదు. మరి సర్వసాధారణంగా చనిపోయినటువంటి వారు కాలం వచ్చి చనిపోని, కరువుల వలన చనిపోని, లేదా దేవుని నమ్ముకున్నటువంటి వారు సర్వసాధారణంగా కాలమైపోయి చనిపోయినటువంటి వారు మాత్రం పరదేశికి వెళుతూనే ఉన్నారు. ఈ 5వ ముద్ర 6వ ముద్ర విప్పదీసే వరకు కూడా వాళ్ళు కూడా పరదేశికి వెళుతూ ఉన్నారు. ఒక్క హతసాక్షులైనటువంటి వారు మాత్రమే బలిపీఠము క్రింద ఉన్నారు. ఎందుకు ఇది జరిగింది? మీరు జాగ్రత్తగా ఆలకించాలి. ఎందుకు హతసాక్షులు మాత్రమే భూమి మీద పరిశుద్ధాత్మ దేవుని ఆధ్వర్యంలో ఉన్నారు? ఆ కాలంలో కూడా సర్వసాధారణంగా చనిపోయినటువంటి వారు పరదేశికి ఎందుకు వెళ్ళారు? అసలు పరదేశికి సర్వసాధారణంగా చనిపోయినటువంటి వారు ఏ రీతిగా వెళ్తారు? ఒకసారి మీరు లూకా రాసినటువంటి సువార్త 16వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినప్పుడు,
అక్కడ మనందరికీ బాగా పరిచయమైనటువంటి ఒక జరిగిన చరిత్రను ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పారు. అదేమిటయ్యానంటే, మంచి ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు ప్రతిరోజు శ్రేష్టమైన భోజనాన్ని భుజిస్తూ మంచి ఉన్నతమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. కొనసాగిస్తూ ఉన్నటువంటి ఈ ధనవంతుని ఇంటి ముందు దరిద్రుడు అని వ్రాయబడి ఉన్నది బైబిల్లో. అతని పేరు లాజరు. ఆయన దేవునిని అంగీకరించినటువంటి వాడు, అనగా నీతిని న్యాయమును అనుసరించి నడిచేటువంటి వాడు. ఇతను ఆ ధనవంతుడు, బాగా డబ్బున్నటువంటి ఆ ధనవంతుడి ఇంటి ముందు, వాకిటి ముందు, ప్రాకారమునకు బయట ఈ ధనవంతుడు, వారి పరివారు, అతని ఇంటి కుటుంబ సభ్యులు తిని ఆ బల్లను ఊడ్చి ఆ ముక్కలు తీసుకొని వెళ్ళి బయట కుప్పతొట్టి దగ్గర పడవేసినప్పుడు, ఆ గుమ్మము బయట పడవేసినప్పుడు వాటిని తిని జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి దరిద్రుడు అని పిలువబడుతున్న ఈ గొప్ప మారు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఈ గొప్ప లాజరు అక్కడ జీవిస్తూ ఉన్నాడు. అతనికి ఒక భయంకరమైన రోగం కూడా ఉన్నది. కురుపులు వస్తూ ఉన్నాయి. కుక్కలు వచ్చి ఆ కురుపులను నాకుతూ ఉన్నాయి. భయంకరమైనటువంటి వేదన పడుతూ ఉన్నాడు. ఎంత అల్లాడిపోతూ ఉన్నప్పటికీ కూడా అతన్ని వచ్చి పరామర్శించేటువంటి వాళ్ళు లేరు. ఈ ధనవంతుడు వచ్చి వెళుతూ ఉన్నప్పటికీ కూడా ఆ లాజరు గారిని చూసి ఈ ధనవంతుడైనటువంటి వాడు కనీసం జాలి కూడా చూపించలేదు. పైగా ఇతను పసిగట్టినటువంటి విషయం ఏమిటంటే, ఈ దరిద్రుడైనటువంటి లాజరు నేను తిని విడిచిపెట్టినటువంటి రొట్టె ముక్కలు తింటూ ఉన్నాడు అనేటువంటి దానిని పసిగట్టాడు. పోనీలే అని చెప్పేసి అనుకున్నాడో, లేదా ఎట్లా కట్ట బ్రతకనివ్వలే అని అనుకున్నాడో, ఆ రొట్టె ముక్కలు మాత్రం ఆ లాజరు దగ్గరకు రావడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. కొంతకాలం గడిచిపోయింది. ఇద్దరూ చనిపోయారు. ఇక్కడ జాగ్రత్తగా ఆలకించండి. ధనవంతుడు చనిపోయాడు. ఈ దరిద్రుడు అని పిలువబడుతున్న గొప్పవాడైన లాజరు గారు కూడా చనిపోయారు. లాజరు గారినేమో ఎవరు వచ్చి తీసుకెళ్లారో ఒకసారి 22వ వచనాన్ని చూడండి. దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. చాలా జాగ్రత్తగా వినండి. ఇతను సర్వసాధారణమైన మరణం చెందాడు. సర్వసాధారణమైన మరణం చెందిన ఈ నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చనిపోయినటువంటి ఈ నీతిమంతుడు, గొప్ప హృదయము, దేవునిని అనుసరించి నడిచేటువంటి హృదయము కలిగిన ఈ గొప్ప లాజరు గారు చనిపోతే దేవదూతలు వచ్చి ఆయనను తీసుకుని వెళ్ళారు. ఇంతవరకు మీకు అర్థమైతే చాలా మంచిది. ఆ తర్వాత జరిగిన చరిత్ర అంతా మీకు తెలుసు. ఆ ధనవంతుడు కూడా చనిపోయాడు. అతన్నేమో అగ్నిగుండానికి తీసుకుని వెళ్ళి పడేశారు. ఈయన చూస్తూ ఉండగా అతని చూపు పసిగట్టగలిగేటువంటి దగ్గరలో, అనగా యేసుక్రీస్తు పునరుద్ధానుడు కాక మునుపు, ఇదే కాలంలో జరిగింది. సుమారుగా మోషే గారి కాలంలో జరిగినట్లుగా లేఖనాల్లో మనం చూడవచ్చు. అయితే ఆ కాలంలో ధనవంతుడు పాతాళములో వేరొక భాగములోను, ఈ లాజరు అయినటువంటి గొప్ప మారు మనసు కలిగినటువంటి వ్యక్తి, దేవునిని అనుసరించి నడిచేటువంటి ఈ ఘనుడు, గొప్పవాడు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉండడము కూడా మనందరికీ తెలిసిన చరిత్రే. నేను ఇక్కడ చెప్పనుద్దేశించింది ఏమిటయ్యానంటే, అంత కురుపులు కలిగి కుక్కలు నాగుతూ ఉన్నప్పటికీ కూడా దేవునిని ధిక్కరించిన వాడు కాదు. నాకెందుకు ఈ జీవితం ఇచ్చావు దేవుడా, అసలు నువ్వు నిజంగా ఉన్నావా అనేటువంటి ఒక్క మాట కూడా మనసులో, ఆ తలంపు కూడా రాకుండా బ్రతికిన ఈ ఘనుడైనటువంటి లాజరును దేవదూతలు వచ్చి తీసుకుని వెళ్ళారు. అయితే ఈ రీతిగానే మొదటి ముద్ర విప్పదీసినది మొదలుకొని కూడా యేసుక్రీస్తు చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లెగవడానికంటే ముందు కూడా ఏ నీతిమంతుడైనా చనిపోని దేవునిని అనుసరించి నడిచినటువంటి వాడు, అంతరంగములో పాపమును గురించినటువంటి యోచన లేకుండా, క్రూరత్వము లేకుండా, దౌర్జన్యము లేకుండా, మోసము లేకుండా, పాపము లేకుండా, నీతిని, న్యాయమును, సత్యమును అనుసరించి నడిచిన వారు అందరూ కూడా దేవదూతల చేత వాళ్ళు కొనిపోబడుతూనే ఉన్నారు. యేసుక్రీస్తు చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ దూతలే వచ్చి
ఆ చనిపోయినటువంటి వారిని తీసుకొని పరదేశికి వెళుతూ ఉన్నారు. నిజంగా దేవదూతలే వచ్చి తీసుకుని వెళతారా అని అంటే, ఒకవేళ దేవదూతలే తీసుకుని వెళ్ళకపోతే దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి ఈ యొక్క ఉదాహరణలో ఖచ్చితంగా మార్చి చెప్పేవాడు. యేసుక్రీస్తు పునరుద్ధరణైన తర్వాత పరిస్థితి వేరేలాగా ఉంటుంది అని చెప్పే ఆలోచన దేవునికి గనక ఉండినట్లయితే, ఆ దేవదూతలు వచ్చి లాజరును తీసుకుని వెళుతున్నాడు అనేటువంటి సందర్భంలో తర్వాత ఏమై ఉంటుందో అనేటువంటి మాటనో, లేదా తర్వాత ఏ రీతిగా చనిపోయినటువంటి నీతిమంతులు పరదేశికి వెళతారు అనేటువంటి దానినో వివరించి ఉండేటువంటి వాడు దేవుడు. మనము నమ్ముకున్న దేవుడు, మనల్ని నమ్మిన దేవుడు మనకు చెప్పకుండా ఏమి జరిగించడం అనేటువంటి గట్టి విశ్వాసం నాకున్నది. మీకు కూడా ఉన్నట్లయితే వాక్యముగా నమ్మడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క లాజరు గారిని ఏ రీతిగా దేవదూతలు తీసుకొని వెళ్ళారో, యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత కూడా చనిపోయినటువంటి నీతిమంతులను, యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వారిని, నీతి న్యాయములను అనుసరించి నడిచినటువంటి వారిని దూతలు వచ్చే పరదేశికి తీసుకొని వెళుతూ ఉన్నారు. బానే ఉంది. ఇప్పుడు నీ గొడవేంటి అని అంటారా? మొదటి ముద్ర విప్పదీసినటువంటిది మొదలుకొని హతసాక్షులైనటువంటి వారిని దూతలు తీసుకొని వెళ్ళలేదు. ఇది ఎక్కడ గొడవండి? మొదటి ముద్ర విప్పదీసింది మొదలుకొని సర్వసాధారణంగా చనిపోయినటువంటి వారిని దూతలు తీసుకుని వెళితే, హతసాక్షులైనటువంటి వారిని ఎందుకు తీసుకు వెళ్ళలేకపోయారు అనేటువంటిది మనకు అర్థమైతేనే ప్రకటన గ్రంథంలో దరిదాపుగా ఒక 50% మనకు అర్థమైనట్లే. జాగ్రత్తగా ఆలకించండి. హతసాక్షులుగా మార్చబడుతూ ఉన్నటువంటి వారు, చంపబడుతూ ఉన్నటువంటి వారు దేవుని వాక్యము నిమిత్తము, వారిచ్చిన సాక్ష్యము నిమిత్తము చంపబడుతూ ఉన్నటువంటి ఈ హతసాక్షులు మొదటి ముద్ర విప్పదీసినటువంటిది మొదలుకొని రెండవ ముద్ర నుంచి చాలా అధికమైనటువంటిది 5వ ముద్ర వరకు ఈ పరిశుద్ధాత్మదేవుడు వారిని అందరినీ కూడా కవిగిల్లోనికి తీసుకొని ఆ మందసము దగ్గర గొల్గొతా కొండ క్రింద యేసుక్రీస్తు రక్తము తాలూకు నమూనా ఉన్నటువంటి ఆ మందసము దగ్గరికి చేరుస్తూ ఉన్నాడు అనేటువంటిది గత వీడియోలో మనం చూసాం. అయితే ఈ రీతిగా ఎందుకు జరిగింది? ఒక్క మాట మీరు చాలా స్పష్టంగా గమనించండి. యేసుక్రీస్తు పరదేశిలో ఉన్నంత వరకు కూడా చంపబడినటువంటి వారందరూ కూడా పరదేశికి వెళ్ళారు. మరలా చెప్తున్నాను, యేసుక్రీస్తు పరదేశిలో ఉన్నంత వరకు కూడా హతసాక్షులైనటువంటి వారి ఆత్మలన్నిటినీ కూడా యేసుక్రీస్తు పరలోకానికి తీసుకుని వెళ్ళాడు. యేసుక్రీస్తే తీసుకొని వెళ్ళాడు అనేటువంటిది మనం గ్రహించాలి, గమనించాలి. దాని నిరూపణ ఈ వాక్యంలో, ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు పరదేశి నుంచి తండ్రి దగ్గరకు వెళ్ళి, పరలోకానికి వెళ్ళి తండ్రి చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథపు చుట్టను తీసుకున్నది మొదలుకొని హతసాక్షులైనటువంటి వారు భూమి మీదే ఉన్నారు. హతసాక్షుల ఆత్మలు భూమి మీదే ఉన్నాయి. ఎందుకు ఆ రీతిగా జరిగింది? మీరు ఒకసారి యేసుక్రీస్తు మొదటి ముద్ర విప్పదీసినది మొదలుకొని, అనగా ఆయన పరదేశి నుంచి పరలోకమునకు వెళ్ళి దేవుని చేతిలో ఉన్న గ్రంథపు చుట్టను తీసుకొని మొదటి ముద్రను విప్పదీసినది మొదలుకొని మరలా తిరిగి ఎప్పుడు పరలోకము నుంచి బయటికి వచ్చాడయ్యా అంటే, ఒకసారి మీరు బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనము ఏమని వ్రాయబడి ఉన్నదయ్యా అక్కడ అంటే, మరియు పరలోకము తెరవబడి ఉండుటను చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము కలిగిన వాడు. అక్కడ నుంచి మీరు అందరూ చదువుకుంటారండి. కొన్ని వచనాలు చదివితే యేసుక్రీస్తుయే ఈ తెల్లని గుర్రం మీద పరలోకము నుంచి వస్తూ ఉన్నటువంటి వాడు. ఆయనతో పాటు శుభప్రదమైనటువంటి మంచి వస్త్రాలు, తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి గొప్ప సైన్యం ఆయన వెనక ఉన్నది అనేటువంటిది ఆ వచనాల్లో మనకు కనబడుతూ ఉన్నది. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటయ్యా అంటే, మొదటి ముద్రను విప్పదీయడానికంటే ముందు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయములో పరలోకములోనికి వెళ్ళినటువంటి యేసుక్రీస్తు మరలా తిరిగి పరలోకము నుంచి బయటికి ఎప్పుడు వచ్చాడయ్యా అంటే, ఈ 19వ అధ్యాయంలో వచ్చాడు. ఈ 19వ అధ్యాయము వరకు ఏం జరిగింది? 7 ముద్రల కాలం అంతా అయిపోయింది. 7 సంవత్సరాల కాలం అంతా అయిపోయింది.
ఈ 7 సంవత్సరాల కాలం అయిపోయిన తరువాత 7 ముద్రల ప్రభావం అంతా అయిపోయిన తరువాత భూమి మీద ఇశ్రాయేలీయులకు నియంత అయినటువంటి వాడికి యుద్ధం అంతా ముగిసిపోయిన తర్వాత దీనినే 3వ ప్రపంచ యుద్ధం అన్నాము. దీనినే నియంత వాడి సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి చేసేటువంటి యుద్ధము అన్నాము. ఇవి అన్నీ అయిపోయిన తరువాత 7వ ముద్ర కంప్లీట్ అయిపోయిన తర్వాత 7వ ముద్రలో ఏమున్నాయని చెప్పుకున్నాం? 6 బూరలు ఉన్నాయి, 7 పాత్రలు ఉన్నాయి. 7వ దూత బూర ఊదినప్పుడు 7 పాత్రలు పట్టుకొని 7 దూతలు వచ్చారు. అవి కూడా అయిపోయిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన చేయడానికే పరలోకము నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు దిగివచ్చాడు. ఈ 7 సంవత్సరాలు ఆయన పరలోకంలోనే ఉన్నాడు. ఎవరైనా కానీ లేదండి మధ్యాకాశానికి వచ్చాడండి, ప్రేమ విందు జరుగుతుందండి అని అన్నట్లయితే ఈ వచనాలు చూపించండి వాళ్ళకి. 5వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాలను, ఈ 19వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాలను చూపించి ఈ 7 సంవత్సరాలు 7 ముద్రలు విప్పదీసేటంత వరకు కూడా యేసుక్రీస్తు పరలోకంలోనే ఉన్నాడు అని చెప్పండి. ఇప్పుడు వస్తున్న చిక్కంతా ఏంటయ్యా అంటే, ఎవరో కొంతమంది వారి సొంత ఆలోచన బట్టి ఎక్స్పెక్టేషన్ చేసి ఊహించి ప్రకటన గ్రంథాన్ని బోధించేటప్పుడు మధ్యాకాశానికి యేసుక్రీస్తు వస్తాడు, సంఘం ఎత్తబడిద్ది అని చెప్పేసి చెప్పారు. వినేటువంటి వారు కూడా దాన్నే ఫాలో అవుతున్నారు, కానీ వాక్యం ఎందుకు చదవటం లేదు? ప్రకటన గ్రంథము 22 అధ్యాయాలే కదా ఉంది. అది చదివినప్పుడు మనకు అర్థమవుతుంది కదా. అర్థం కాకుండా పోవడానికి యేసుక్రీస్తు మధ్యాకాశంలో 7 సంవత్సరాలు ఉన్నాడు అనడానికి ఒక్క వచనం కూడా లేకపోతే మరి బైబిల్ చదవకుండా ఆ బోధించినటువంటి మాటల్నే ఇంకా అనేక మంది సేవకులు దాన్నే పదే తిరిగి బోధిస్తూ ఉంటే కనీసం వినేటువంటి వాళ్ళన్నా కానీ బైబిల్ను చదివి ప్రకటన గ్రంథాన్ని చదివి ఇది ఆ రీతిగా లేదు అని ఎందుకు చెప్పలేకపోతూ ఉన్నారు అంటే బైబిల్ మనం చదవటం లేదు. బైబిల్ చదవటం లేదు. క్రైస్తవులై ఉండి కూడా మనం బైబిల్ చదవటం లేదు. చదవకపోవటాన్ని బట్టే అనేక రకాలైనటువంటి మనుషుల ఆలోచనలను బైబిల్ వాక్యానికి అతికించి వేస్తూ ఉన్నాం. సరేలేండి, ఇప్పుడు ఆ గొడవ అంతా ఎందుకు. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు 19వ అధ్యాయములో మహాసేనను తీసుకొని ఆయన పరలోకము నుంచి దిగివచ్చాడు. ఇప్పుడు ఈ 7 సంవత్సరాలలో చంపబడుతూ ఉన్నటువంటి హతసాక్షులను పరలోకమునకు తీసుకొని వెళుతుంది ఎవరు? ఎందుకు వాళ్ళు భూమి మీద ఉన్నారు? యేసుక్రీస్తు పరలోకము వెళ్ళినది మొదలుకొనే హతసాక్షులైనటువంటి ఆత్మలు భూమి మీద పరిశుద్ధాత్మ దేవుని ఆధ్వర్యంలోనికి వచ్చారు. చాలా జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు మొదటి ముద్ర విప్పదీసినది మొదలుకొనే హతసాక్షులైనటువంటి వారు భూమి మీద పరిశుద్ధాత్మ దేవుని ఆధ్వర్యంలోనికి వచ్చారు. అంతకుముందు మొదటి ముద్రను విప్పదేయడానికంటే ముందు చంపబడిన హతసాక్షులందరూ కూడా పరదేశికి వెళ్ళిపోయారు. మీకు ఒక మాట, ఒక వివరణ చెప్తే అర్థమవుతుంది అనేటువంటిది నా ఉద్దేశము. అపోస్తుల కార్యాలలో 7వ అధ్యాయంలో ఒక మంచి యవనస్తుడైనటువంటి సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు చేసినటువంటి ఒక్క ప్రసంగము వలన ఒక గొప్ప అపోస్తులుడు మారు మనసు పొందడానికి నాంది పలికాడు. ఒకే ప్రసంగం చేశాడు. అతని పేరు స్టెఫెన్. ఆయన యొక్క ప్రసంగ ప్రభావము అపోస్తులుడైనటువంటి పౌలు మీద పడింది. ఆయన మారు మనసు పొందడానికి నాకు తెలిసినంత వరకు నేను చదివిన వాక్య ప్రకారం కూడా అతను అపోస్తులుడైనటువంటి సౌలుగా ఉన్నటువంటి వాడు అపోస్తులుడైన పౌలుగా మార్చబడడానికి స్టెఫెను ప్రభావం అధికముగా ఉన్నది అనేటువంటిది నా ఉద్దేశం. ఈ స్టెఫెన్ని దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి యూదులే చాలామంది వచ్చి ఆయనను ప్రశ్నలు అడిగి ఆయనతో తర్కించి వాదోపవాదాలు జరిగిన తరువాత ఆయనను చంపివేయాలి అనే ఉద్దేశానికి వచ్చారు. అదంతా మీకు తెలిసిన చరిత్రే కాబట్టి నేను చెప్పాలనుకున్న మాటకు వస్తూ ఉన్నాను. చంపివేయాలనే ఉద్దేశానికి ఎందుకు వచ్చారు అనేటువంటిది మనందరికీ తెలుసు. ధర్మశాస్త్రాన్ని మీరి ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేసి ధర్మశాస్త్రము కంటే గొప్పవాడైనటువంటి క్రీస్తుని గురించి బోధించినప్పుడు వారు కోపం తెచ్చుకొని చంపివేయాలని పళ్ళు కొరుకుతూ ఉండగా ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు. అదేంటో చదువుదాం. 55వ వచనాన్ని 4 నుంచి చదువుదాం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి
పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరిచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటను చూచి. ఇక్కడ జాగ్రత్తగా ఆలకించండి, ఒక్క నిమిషం జాగ్రత్తగా ఆలకించండి. యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వం అనగా పరదేశిలో ఉన్నటువంటి యేసుక్రీస్తు లేచి నిలబడి ఉన్నాడు అనేటువంటి దాని వరకు చూసిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేశారో చూడండి. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుట చూచుచున్నానని చెప్పిన వెంటనే వాళ్ళు ఏం చేశారు? అప్పుడు వారు పెద్ద కేకలు వేసి ఆయన పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళి పట్టణం బయటికి తీసుకొని వెళ్ళి రాళ్లతోటి కొట్టి ఆయనను చంపేయడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఆ స్టెఫను చెప్పే మాట ఇక ఏదీ వినలేదు. ఒక్క మాట గనక ఆ స్టెఫను చెప్పగలిగినటువంటి మాటను వాళ్ళు గనక విన్నట్లయితే ఆధ్యాత్మికంగా మనకి ఇంకో కొంత బలాన్ని సమకూర్చేటువంటి అవకాశం ఉండేది. ఏంటయ్యా మాట అనంటే, యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున నిలిచి ఉన్నాడు అంటే ఆయన ఏమి చేయడానికి నిలిచి ఉన్నాడు? స్టెఫనుకి స్వాగతం పలకడానికి మాత్రమే కాదు, భూమి మీదకు ఆయన వచ్చి ఈ స్టెఫన్ను ఆత్మను తీసుకొని వెళ్ళడానికి ఆయన లేచి ఉన్నాడు అనేటువంటిది మనకు అర్థం అవ్వాలి. ఇది బైబిల్లో ఎక్కడుంది అని అంటే ఎగ్జాక్ట్గా రాసిలేదు, కానీ దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి ఇట్టే పరిశుద్ధులకు అర్థమయ్యే రీతిలో బైబిల్ తన యొక్క వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మరలా చెప్తున్నాను, యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉన్నాడు అనంటే స్టెఫన్ యొక్క ఆత్మను భూమి మీద నుంచి తీసుకొని వెళ్ళడానికి ఆయన లేచి ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఆత్మను తీసుకొని వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు అనేటువంటిది మనకు అర్థం అవ్వాలి. అదేంటండి, యేసుక్రీస్తు చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత మరలా భూమి మీదకి వచ్చాడా? ఆ 40 దినాలు కాకుండా మరలా భూమి మీదకి వచ్చాడా? బైబిల్ చదివే వాళ్ళకి అర్థమవుతుంది. అపోస్తులుడైనటువంటి పౌలుతో మాట్లాడింది ఎవరు? సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని మాట్లాడింది యేసుక్రీస్తు కాదా? ఆయన మహా వెలుగుని అపోస్తులుడైనటువంటి పౌలు మార్చబడక మునుపు సౌలుగా ఉన్నప్పుడు దమస్కు మార్గంలో చూడలేదా? యేసుక్రీస్తు ఎక్కడ 2-3 ఉంటే అక్కడ నేనుంటానని చెప్పలేదా? మనకు అర్థం కావాల్సిన మాట ఏమిటయ్యానంటే, హతసాక్షులను తీసుకొని వెళ్ళడానికి దూతలు రాలేదు. ఇది నేను చెప్పాలనుకుంటున్నటువంటి మాట. హతసాక్షులను తీసుకొని వెళ్ళడానికి దూతలు రాలేదు. ఆయన రక్తములో పాలి భాగమైనటువంటి అపోస్తులను, సేవకులను, హతసాక్షులుగా మారినటువంటి ప్రతి ఒక్క హతసాక్షిని కూడా వారి ఆత్మలను తీసుకొని వెళ్ళడానికి ప్రభు అయిన యేసు క్రీస్తే మొదటి ముద్రను విప్పదీయడానికి ముందు వరకు కూడా ఆయనే వచ్చాడు. దీనికి నిరూపణ ఏమిటయ్యానంటే, మొదటి ముద్రను విప్పదీసింది మొదలుకొని యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి చంపబడుతున్నటువంటి వాళ్ళందరూ, హతసాక్షులైనటువంటి వారందరూ భూమి మీద పరిశుద్ధాత్మ దేవుని ఆధ్వర్యములోనే ఉన్నారు. ఇంకా మనం స్పష్టంగా గ్రహించడానికి ఇంకో కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను. ఒకసారి 12వ అధ్యాయంలోనికి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలోనికి మనం వెళితే అక్కడ ఈ కననయ్యున్నటువంటి శిశువు గురించి 12వ అధ్యాయంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. అదేమిటయ్యానంటే, నొప్పులు పడుతూ ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీ కనగానే ఎవరిని కన్నది? ఒక మగ శిశువును కన్నది. మగ శిశువును కనినటువంటిది, ఆ మగ శిశువు ఎవరినని మనం ధ్యానం చేశాము? హతసాక్షులుగా మారినటువంటి దేవుని యొక్క పిల్లలు. దేవుని వాక్యము నిమిత్తము, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము శిరచ్ఛేదనం చేయబడినటువంటి వారు, చంపబడినటువంటి వారు, వారి రక్తమును దేవుని కోసము చిందించినటువంటి వారు, రక్తము కారునంతగా ఇంకా మీరు పాపముతో పోరాడలేదు అని చెప్పారు కదా. ఆ రీతిగా చంపబడినటువంటి వారందరూ కూడా ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని ఆధ్వర్యంలో ఉండడమే క్రైస్తవ సమాజములో నుంచి సపరేట్ అయ్యి దేవుని సింహాసనం దగ్గరకు వెళ్ళేటువంటి ఈ పరిశుద్ధ సమూహము. వీరు
ఈ కననయ్యున్నటువంటి స్త్రీ అనగా ప్రపంచములో నుంచి బయటికి రావడానికి పరిశుద్ధాత్మ దేవుని దగ్గర ఉన్నటువంటి వీళ్ళు సంఘమంతా కూడా కేకలు వేస్తూ ఉండగా కొంతమంది లేదండి వీళ్ళు ఇశ్రాయేలీలు అంటారు, లేదండి వీళ్ళు యేసుక్రీస్తు అని ఈ ఇనపదండముతో ఏలనయ్యున్న మగ శిశువు స్త్రీ కననయ్యున్నటువంటి ఆ మగ శిశువు యేసుక్రీస్తు అని కొంతమంది అంటారు. నెక్స్ట్ వీడియోలో దాని వివరణ మనం చూద్దాం. అయితే ఈ కన్నటువంటి ఈ మగ శిశువుని మింగివేయడానికి ఎవడు చూస్తూ ఉన్నాడు అక్కడ? ఒకసారి చదువుదామా 4వ వచనాన్ని. దాని తోక ఆకాశ నక్షత్రముల్లో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మింగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. ఈ వివరణ అంతా కూడా చాలా త్వరగా మనం ధ్యానం చేద్దామండి. కొంతమంది ఆసక్తి కలిగి మేము ఆసక్తి కలిగి వింటూ ఉన్నాము, వీడియోలు పెట్టండి అంటూ ఉన్నారు. మంచిది, కానీ సమయం రావాలి, వివరణ అంతా వివరించాలి కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చు. అయితే ఇక్కడ కననయ్యున్నటువంటి ఆ స్త్రీ కనగానే మింగివేయడానికి సర్పముగాడు ఉన్నాడు. ఇక్కడ ఒకసారి ఆలోచన చేయండి. నమ్మకమైన పరిశుద్ధులు, వీరి మీద రెండో మరణమునకు అధికారం లేదు, వీరు 1000 ఏళ్ళు యేసుక్రీస్తుతో రాజ్యమును చేసేటువంటి వారు అని 20వ అధ్యాయంలో మనం చదువుకుంటూ ఉన్నా, వీడు మింగివేయడానికి వీడికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు వీడు ఎవడో అని మనం చెప్పుకున్నాం. అనాది కాలములో లూసిఫర్ అనేటువంటి వాడు నెట్టివేయబడి దురాత్మగా మార్చబడి వాయుమండల సంబంధమైనటువంటి వారి మీదను పాతాళ బెళములో ఉన్నటువంటి వారి మీదను వారికి నాయకుడిగాను యావత్ ప్రపంచమంతటినీ కూడా నాశనమునకు అగ్నిగుండానికి ఈడ్చుకొని వెళ్ళాలి అనేటువంటి ఒక తప్పుడు ఆలోచన కలిగినటువంటి ఈ సాతానుగాడు ఘట సర్పముగా హతసాక్షులైనటువంటి సమూహాన్ని మింగివేయడానికి చూస్తూ ఉన్నాడు. ఇంత బలము వీడికి ఉందనే అక్కడ మీనింగ్, అక్కడ అర్థం అదే. వాడు మింగివేయడానికి శక్తిమంతుడు. ఎట్లాగా శక్తిమంతుడు అనంటే వీడు మొట్టమొదట మాయ చేసి పడేసింది ఎవరిని? దూతలను. పరలోకములో దేవుని యొక్క మహిమలో దేవుడు చేసినటువంటి ఆ దూతలనే వీడు పడేశాడు అనంటే భూమి మీద మట్టితో చేయబడి దేవుని యొక్క జీవాత్మ ఆధారముగా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు హతసాక్షులుగా మారినటువంటి మనలను వాడు మింగివేయడానికి శక్తిమంతుడిగా ఉంటాడు. అందుకనే వాడు పడవేసినటువంటి దూతలకు కూడా ఈ హతసాక్షులను అప్పగించలేదు. నా మాటలు అర్థం చేసుకోండి, జాగ్రత్తగా వినండి. వాడు పడవేసినటువంటి దూతలతో సమానమైనటువంటి దూతలకు అనగా పరిశుద్ధులుగా ఉంటూ ఉన్నటువంటి దూతలకు అనగా నీతిమంతులను తీసుకొని వెళ్ళేటువంటి దూతలకు కూడా హతసాక్షుల ఆత్మలను యేసుక్రీస్తు అప్పగించలేదు. ఆయనే వచ్చి ఈ పరిశుద్ధులైనటువంటి హతసాక్షుల ఆత్మలను తీసుకొని వెళ్ళేటువంటి వాడు. ఇప్పుడు ఈ యేసుక్రీస్తు దగ్గర ఉన్నటువంటి ఈ ఆత్మలను వాడు ఏమీ చేయలేకపోయాడు. ఒకవేళ దూతలే గనక వచ్చి తీసుకొని వెళితే అనాది కాలంలో పరిశుద్ధులైనటువంటి దూతలను పాడు చేసినటువంటి వాడు ఈ యొక్క దూతల ఆధ్వర్యములో ఉన్నటువంటి హతసాక్షులను కూడా పరదేశికి వెళ్ళేలోపు ఏదైనాను చేయగలిగేటువంటి ప్రమాదము ఉన్నది కనుకనే యేసుక్రీస్తునే దిగి వచ్చాడు. అందుకనే స్టెఫను చనిపోయినప్పుడు తండ్రి కుడిపార్శ్వమున లేచి ఉన్నటువంటి యేసుక్రీస్తు అక్కడతో ఆగిపోలేదండి. ఆ స్టెఫను ఆత్మను తీసుకొని వెళ్ళడానికి భూమి మీద దాకా వచ్చి ఆ స్టెఫను ఆత్మను తీసుకొని వెళ్ళాడు. యేసుక్రీస్తు పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ ఆత్మలను తీసుకొని వెళ్ళేటువంటి వారు ఇక లేరు గనుక భూమి మీదేమో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అప్పటి వరకు మొదటి ముద్ర విప్పదీయడానికంటే ముందు యేసుక్రీస్తు తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన పరలోకం వెళ్ళిన తర్వాత ఇక పరదేశిలోనికి హతసాక్షులను తీసుకొని వెళ్ళడానికి ఎవరు లేరు గనుక వారి ఆత్మలను పరిశుద్ధాత్మ దేవుని ఆధ్వర్యంలో భూమి మీదనే ఉంచాడు. పరిశుద్ధాత్మ దేవుని ఆధ్వర్యంలో ఉన్న వారిని ముట్టడానికి వాడికి ధైర్యం లేదు. యేసుక్రీస్తు ఆధ్వర్యంలో ఉన్నటువంటి హతసాక్షులను తాకడానికి వాడికి అధికారం లేదు. ఇదేంటండి? చంపబడినటువంటి సర్వసాధారణంగా చనిపోయినటువంటి వారిని మాత్రం వాడు ఏమి చేయడు, హతసాక్షులుగా మారినటువంటి వాడిని వాడు ఎందుకు అంత క్రోధము కలిగి వాళ్ళ మీద ఉంటున్నాడనంటే ఈ హతసాక్షులు పరలోకము వెళ్ళి
దేవుని దగ్గర అధికారము పొంది 1000 ఏళ్ళు పరిపాలన చేయడానికి వచ్చేటప్పుడు ఆ సైన్యము యొక్క కాళ్ళ క్రిందనే వాడు ఉండేది. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు పాదమునకు పీఠముగా వేసేటంత వరకు నీవు నా కుడిపార్శ్వమును కూర్చుండమని దేవదేవుడు చెప్పినటువంటి మాటలో యేసుక్రీస్తుతో పాటు ఉన్నటువంటి సమూహం అంతటి కాళ్ళ క్రింద కూడా ఈ సాతానుగాడు ఉండబోతూ ఉన్నాడు. అందుకు హతసాక్షులంటే వాడికి అంత బాధ, హతసాక్షులంటే అంత భయముతోనే వాళ్ళను పుట్టగానే చంపివేయాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. కనుకనే నోరు తెరుచుకొని ఆ యొక్క కననై ఉన్నటువంటి స్త్రీ ఎదుట ఉన్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? వీరందరినీ కూడా ఆయన కవిగిల్లోనికి తీసుకొని వచ్చి ఆరో ముద్ర విప్పదీసిన వెంటనే ఈ హతసాక్షుల సమూహం అంతటినీ కూడా ఆయన కవిగిల్లో ఉంచుకొని మందసముతో పాటు బలిపీఠముతో పాటు వీరందరినీ కూడా డైరెక్ట్గా పరలోకానికి తీసుకొని వెళుతూ ఉన్నాడు. పరలోకమునకు వెళ్ళేటప్పుడు ఈ యొక్క లూసిఫర్ అయినటువంటి వాడికి, ఘటసర్పమైనటువంటి వాడికి ఏ కొంచెము కూడా అవగాహన తెలియకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఆత్మలను దేవుని సింహాసనం దగ్గరకు తీసుకొని వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క 6వ ముద్రలో ఉన్నది. ఈ 6వ ముద్ర విప్పదీసిన వెంటనే భయంకరమైనటువంటి పరిస్థితిని భూమి మీద చూస్తూ ఉన్నారు. కానీ దాని వెనక దేవుడు ఏమి చేయబోతూ ఉన్నాడు అనేటువంటిది అర్థం చేసుకునేటువంటి మనసు మనకు అవసరం. ఎంత క్రోధము కలిగి, ఎంత బాధ కలిగి, ఎంత ఆవేశము కలిగి ఆ ఘటసర్పం ఎదురు చూస్తూ ఉన్నదయ్యా అంటే, వీళ్ళు కనుక పరలోకానికి వెళ్ళిపోతే ఇక నా సమయము కొద్దిగానే ఉన్నది, ఇక నేను వెళ్ళిపోయి పాతాళంలో బంధించబడతాను, వీళ్ళందరి పాదముల క్రింద నన్ను అణగదొక్కేటువంటి కార్యక్రమాన్ని దేవుడు చేయబోతూ ఉన్నాడు, కనుక వీళ్ళని వెళ్లకుండా నేను మింగివేయాలి అనేటువంటి ఒక భయంకరమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. దోతలనే పడేసినటువంటి వాడికి హతసాక్షులను మింగివేయడం ఒక పెద్ద లెక్క. అందుకనే ఈ హతసాక్షులను తీసుకొని వెళితే యేసుక్రీస్తు అన్న తీసుకొని వెళ్ళాడు, లేదా అంటే పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వెళ్ళడానికి సిద్ధమై ఉన్నాడు. వీళ్ళిద్దరు కాకుండా దూతలకు మాత్రం అప్పగించలేదు. ఎందుకు అప్పగించలేదయ్యా అంటే, ఒకసారి మీరు బైబిల్లో నుంచి చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని గనక మనం చదివినప్పుడు అక్కడ పిల్లన గ్రోవి వాయించేటువంటి ఒక సమూహము వీడికి ఏర్పాటు చేయబడి ఉన్నది. ఈ పిల్లన గ్రోవి వాయించేటువంటి వాళ్ళు ఎవరైతే సర్వసాధారణంగా చనిపోయినటువంటి వారి ఆత్మలను తీసుకొని వెళ్ళేటువంటి ఆ దూతలతో సమానముగా చేయబడినటువంటి దూతకి పిల్లను గురోవి ఓదడానికి ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు కూడా ఆ దూతలతో సమానముగా చేయబడినటువంటి వారే. చదువుదాము ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 28:13. దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, మాణిక్యము, గోమేదకము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులీమాను రాయి, మకరతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడితివి. ఈ మాట జాగ్రత్తగా వినండి. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. నా మాట జాగ్రత్తగా ఆలకించండి. సర్వసాధారణంగా చనిపోయినటువంటి మనుష్యులను ఏ దూతలైతే వచ్చి తీసుకొని పరదేశికి వెళుతూ ఉన్నారో ఆ దూతలు లాగానే చేసినటువంటి వారు ఇదిగో ఆది కాలములో దేవునిని స్తుతించడానికి ఈ యొక్క లూసిఫర్ అయినటువంటి వాడికి, అనగా కెరూబుగా ఉన్నటువంటి వాడికి, అభిషేకించబడినటువంటి వాడికి ఒక సమూహమును దేవుడు ఇచ్చాడు. ఈ సమూహము తోటి వాడు వీణలు వాయిస్తూ మంచి సంగీతముతోటి దేవునిని స్తుతించి ఆరాధించి గణపరిచేటువంటి కార్యక్రమం చేయడానికి వాడు నియమించబడ్డాడు, అభిషేకించబడ్డాడు. వాళ్ళను సైతమే వాడు పాడు చేసి ఈడ్చి పడవేసినప్పుడు, ప్రకటన గ్రంథంలో ఇందాక మనం చదివాం కదా, దాని తోక ఆకాశ నక్షత్రముల్లో 3వ భాగముని ఈడ్చి వాటిని భూమి మీద పాడవేసెను. వీడు సామాన్యుడు కాదండి, వీడిని తక్కువ అంచనా వేయడానికి లేదు.
వీడిని ఏదోలే మనము యేసుక్రీస్తు నామం ప్రకటిస్తే దురాత్మలు వెళ్ళిపోతాయి అని అనుకుంటున్నాము. కానీ దురాత్మలు వేరు, సాతానుగాడు వేరు. దురాత్మలనగా దూతలే పడవేయబడినటువంటి వారు దురాత్మలుగా మార్చబడి వాళ్ళు మనుషుల మీద ప్రభావం చూపిస్తూ ఉంటారు. యేసు నామము పలికినప్పుడు అవి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ సాతానుడైనటువంటి వాడు యేసు నామము పలకడానికంటే ముందుగానే వాడి చర్యలను ఒకసారి మనం గమనించినప్పుడు వాడు ఏర్పరచబడినటువంటి వారిని సైతం మోసపరచడానికి, పరిశుద్ధుల ఆత్మలను సైతం కూడా మింగివేయడానికి, లేదా దేవుని దూతలుగా ఉన్నటువంటి వారిని పడవేసినటువంటి వీడికి ఇంకా ఏదైనా చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు హతసాక్షులైనటువంటి ఆత్మలను తీసుకొని వెళ్ళాడు. యేసుక్రీస్తు పరదేశిలో నుంచి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ హతసాక్షులైనటువంటి ఆత్మలు భూమి మీద పరిశుద్ధాత్మ దేవుని ఆధ్వర్యములోనే ఉన్నాయి. అందుకనే వాక్యమును మనం చదివేటప్పుడు సర్వసాధారణంగా చదవడానికి వీలు లేదు, మన మనసుతో చదవడానికి వీలు లేదు. దేవుడు ఏ ఉద్దేశముతో వ్రాయిస్తూ ఉన్నాడు, ఎందుకు వీరిని భూమి మీదే ఉంచాడు, యేసుక్రీస్తు పరలోకమునకు వెళ్ళిన తర్వాత కదా ఈ కార్యము జరుగుతుంది అనేటువంటి ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించులాగున మనము ఆ బుద్ధి కలిగి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. ఈ లూసిఫర్ అనేటువంటి వాడు ఎక్కడ ఉన్నాడయ్యా అనంటే పాతాళ బెళములో వాడి సమూహం కొంతమంది ఉన్నారు, వాయుమండలములో కొంతమంది ఉన్నారు. వాయుమండలములో ఉన్న వారి మీద ఒకడు, పాతాళంలో ఉన్నటువంటి వారి మీద ఇంకొకడిని వాడు నాయకులుగా నియమించుకున్నాడు. అంటే దురాత్మలను నాయకులుగా నియమించాడు. వీడు 6 రెక్కలు కలిగినటువంటి వాడు. వీడికి ఉన్నటువంటి స్థితిని మనం ఇక్కడ గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములో 3వ వచనాన్ని మనం చదివినప్పుడు, అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను, దాని తలల మీద 7 కిరీటములు ఉండెను అని మనం చదువుకుంటూ ఉంటాం. వీడిని యొక్క స్టేటస్ను ఒకసారి గమనించండి. ఈ 10 కొమ్ములు ఏమిటి, 7 తలలు ఏమిటి అనేటువంటివి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుంటాం. కానీ వీడు ఎక్కడ ఉన్నాడంట, పరలోకమందు ఇంకొక సూచన చూసి, ఇంకొక దర్శనాన్ని చూస్తూ ఉన్నటువంటి అపోస్తులుడైనటువంటి యోహాను గారికి వీడు ఎక్కడ కనపడ్డాడు, ఈ వాయుమండలంలో ఉన్నటువంటి వారి మీద కనపడుతూ ఉన్నాడు. కననయ్యున్నటువంటి శిశువును కనగానే వీళ్ళు పరదేశికి వస్తారు కదా, ఇక్కడ నేను మింగివేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి వారి వైపే చూస్తూ, పరిశుద్ధుల వైపే చూస్తూ, కననయ్యున్నటువంటి ఆ స్త్రీ అనగా యావత్ సార్వత్రిక సంఘం వైపు చూస్తూ నోరు తెరుచుకొని ఉన్నాడు. మింగివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడు శక్తి కలిగినటువంటి వాడే, బలము కలిగినటువంటి వాడే. ఏమండి, అంతా బాగానే ఉంది, కానీ మరి మనం పరలోకం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇట్లానే ఉంటామా అని మీరు అడుగుతారేమో. పరలోకం వెళ్ళిన తర్వాత ఈ స్థితి మనకు ఉండదు. పరలోకం వెళ్ళిన తర్వాత దేవుడు మనకి ఏమి అధికారాన్ని ఇవ్వబోతూ ఉన్నాడో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఒకసారి మనం ధ్యానం చేసినప్పుడు 6వ వచనాన్ని చదువుదాం. 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులై యుందురు, ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేసిరి. రాజ కుటుంబీకులుగా యుద్ధోపకరణాలు ధరించుకున్నటువంటి వారిగా దురాత్మలను మాత్రమే కాదు, సాతానుగాడిని కూడా క్రీస్తుతో పాటు ఉండి, క్రీస్తుతో పాటు 1000 ఏండ్ల పరిపాలన చేస్తూ, యేసుక్రీస్తు ఏ రీతిగా అయితే ఈ లూసిఫర్ గాడిని, ఘటసర్పాన్ని పాతాళంలో బంధించి ఆయన పాదపీఠముగా దేవుడు ఉంచాడో, ఈ సమూహమునకు కూడా వాడు పాదపీఠముగానే ఉంటాడు. అనగా పరలోకమునకు వెళ్ళిన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు హతసాక్షుల సమూహాన్ని ఈ 6వ ముద్రలో పరలోకమునకు తీసుకొని వెళ్ళిన తరువాత అక్కడ దేవుడు వారికి ఒక గొప్ప అధికారాన్ని ఇస్తాడు. ఆ అధికారమును తట్టుకోవడానికి వాడికి వీల్లేదు. ఈ అధికారం ఏమిటో కూడా చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఏ అధికారం అయ్యా అనంటే, వీడు
దేవుని యొక్క పాద సన్నిధిగా ఉండి ఆది కాలములో మహిమ కలిగి దేవుని యొక్క మహాకృపను పొందుకొని దేవునిని చూడగలిగేటువంటి శక్తి కలిగినటువంటి వాడై ఉండి మహిమను కలిగి దేవుని యొక్క ప్రభావముతో ఆయన పాదాల దగ్గర ఉండి దేవునిని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాడో వాడు పడిపోయేటప్పుడు దేవుడు ఆ మహిమను, ఆ తేజస్సును, ఆ గొప్పతనం తీసివేసినటువంటి ఆ మహిమను, ఆ తేజస్సును ఎవరికి ఇవ్వడానికి దేవుడు తీసివేశాడయ్యా? ఇదిగో ఈ హతసాక్షుల సమూహానికి ఇవ్వడానికే దేవుడు దానిని తీసివేశాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మల పరలోకానికి తీసుకుని వెళతాడో వారు సాతానుగాడు పోగొట్టుకున్నటువంటి అధికారాన్ని, సాతానుగాడు కోల్పోయినటువంటి మహిమను, సాతానుగాడు విడిచిపెట్టుకున్నటువంటి ఆ దేవునికి వారసులుగా ఉండేటువంటి కృపను, అధికమైనటువంటి వారసులుగా ఉండే కృపను దేవుడు హతసాక్షులైనటువంటి మనకు అనుగ్రహించాడు. కాబట్టే వాడు ముందుగానే పరలోకమునకు వెళ్ళడానికంటే ముందుగానే ఆ హతసాక్షుల సమూహాన్ని మింగివేయడానికి నానా ప్రయత్నాలు చేశాడు. వాడు చూస్తూ ఉన్నాడు, హతసాక్షులను మింగివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ భూమి మీద ఉన్నటువంటి హతసాక్షుల ఆత్మలు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు పరలోకానికి తీసుకొని వెళ్ళాడు అనేటువంటిది వాడికి తెలియకుండానే తీసుకొని వెళ్ళిపోయాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత ఏమి జరిగింది, తీసుకొని వెళ్ళేటప్పుడు ఏమి జరిగింది, పరదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ రీతిగా పరలోకానికి వచ్చారు అనేటువంటిది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. దేవుని కృప మీకందరికీ తోడయుండి నడిపించును గాక. వీక్షిస్తున్నటువంటి వారందరూ కూడా దయచేసి అనేకులకి తెలియచేయండి, షేర్ చేయండి. ప్రాముఖ్యంగా ఇది అనేకులు చూడడానికి మీరు చేయవలసినటువంటి ఆ లైక్ చేయటం అనేటువంటిది యూట్యూబ్ బోర్డు పెట్టారు కనుక దయచేసి లైక్ చేయండి. అనేకులు చూడడానికి దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులై ఉంటారు. దేవుని కృప మీ అందరికీ తోడయుండును గాక. వందనాలు. సెలవు తీసుకుందాం.